హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్పి ఏఎల్పి సిబిటి 1కి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన ఆన్సర్ కీస్లో వచ్చిన ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటూ, సో ఎంతవరకు మనకు మార్క్స్ వస్తే మనకి సేఫ్ స్కోరు, అదేవిధంగా సిబిటి 2కి ఎంత మార్క్స్ ఉంటే మనం ప్రిపేర్ అవ్వచ్చు, సిబిటి 2లో బీఎస్సీ క్లాసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం గురించి చాలా క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం. సో మనకి మొత్తం కూడా లాస్ట్ టైం మనం సిబిటి 1 రాసినప్పుడు ఓవరాల్గా మనకి 11 షిఫ్ట్లు అనమాట. మొత్తం 11 షిఫ్ట్లకు సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో సుమారుగా 90,000 మంది డేటా ఇది. ఓకేనా, నియర్లీ 90,000 మంది డేటా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో ఓవరాల్గా పేపర్ యావరేజ్ 42 ఉంది. ఈ యావరేజ్ కన్నా బాగా తక్కువ ఉన్న యావరేజ్ ఏదైతే ఉంటుందో అవి హార్డ్ షిఫ్ట్లు అనమాట. ఇదిగోండి, ఇలా 38, 41 ఇక్కడ వరకు చూసారా. ఈ యావరేజ్ కన్నా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా హార్డ్ షిఫ్ట్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవి మీడియం షిఫ్ట్లుగా కన్సిడర్ చేసుకోవాలి, ఇవి ఈజీ షిఫ్ట్లుగా కన్సిడర్ చేసుకోవాలి. హార్డ్ షిఫ్ట్ల వాళ్ళకి నార్మలైజేషన్లో చాలా మార్కులు పెరిగే అవకాశం ఉంది. అదంతా కూడా మీరు ర్యాంకర్స్ గురించిలో జాయిన్ అయ్యి మీ డేటా మొత్తాన్ని ఇచ్చినప్పుడు ఓవరాల్గా నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు పెరుగుతాయి అన్న మీకు ఒక అజంప్షన్ అయితే వాడు చూపిస్తాడు కింద స్కోర్ కార్డులో. ఓకేనా, సో ఇదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ షిఫ్ట్లో హార్డ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. సో భయపడాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ గుడ్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు వీళ్ళు మ్యాచ్ అవుతారనమాట. ఓకేనా, ఇది షిఫ్ట్ వైజ్ యావరేజ్ మార్క్స్. ఇక మనం రా మార్క్స్ మనం చూసామనుకో డిస్ట్రిబ్యూషను, ఇదిగోండి. ఓవరాల్గా మనం చూస్తే 36 పైన మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 66,175, 41 పైన తెచ్చుకున్న వాళ్ళు 54,000 మంది, 46 పైన తెచ్చుకున్నోడు 39,000 మంది, 51 పైన తెచ్చుకున్న వాళ్ళు 24,000 మంది. సో స్కోర్ అయితే బాగానే పిల్లలు తెచ్చుకున్నారు. ఓకేనా, మరీ తక్కువ స్కోర్ ఏమైతే ఈసారి తెచ్చుకోలేదు, గుడ్ స్కోరే తెచ్చుకున్నారు. సో కట్ ఆఫ్స్ కూడా కాస్త నామినల్గానే ఉంటాయి కానీ మరీ అంత తక్కువ ఉండేలాగా ఏమీ ఉండవు, ఎందుకంటే చాలామంది చాలా మంచి స్కోరే తెచ్చుకున్నారు. సో మనం ఇక జోన్ వైజ్గా చూసుకుంటే ఇదిగోండి, సికింద్రాబాద్ ఏమో యావరేజ్ 40 ఉంది, చెన్నై చూసుకుంటే యావరేజ్ 38.71. ఓకేనా, నెక్స్ట్ భోపాల్ యావరేజ్ చూడండి, ఇక్కడ 45 ఉంది మాల్డా అయితే. సో యావరేజ్ కూడా చాలా బాగానే ఉంది. సో మార్క్స్ అన్నీ కూడా కాస్త తెచ్చుకున్న వాటి మీద నార్మలైజేషన్ హార్డ్ షిఫ్ట్ వాళ్ళకే పెరుగుతాయి తప్ప ఈజీ షిఫ్ట్ వాళ్ళకి అంతకేమీ పెరిగే అవకాశం ఏమీ లేదు. సో ఇదిగోండి, అహ్మదాబాద్లో 36 తెచ్చుకున్న వాళ్ళు 2,000 మంది ఉన్నారు. అదేవిధంగా 36 అజ్మీర్లో 6,000 మంది. నేను 36 అనేది లీస్ట్ స్కోర్ వేసుకుంటున్నాను. 75 మార్కులకి 36 తెచ్చుకోవడం లీస్ట్ స్కోర్ కన్సిడర్ చేద్దాం. అది తెచ్చుకున్న వాళ్ళు చూడండి 6,000 మంది ఉన్నారు. ఇక్కడ 36 మంది 4,000, ఇక్కడ 36 మంది 3,000, ఇక్కడ 36 మంది 3,169, ఇక్కడ 36,1,600 మంది. చూసారా, 36 తెచ్చుకున్న వాళ్ళు చెన్నైలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇవి కాకుండా సికింద్రాబాద్ చూడండి, ఇదిగోండి 36 తెచ్చుకున్న వాళ్ళు ఎంత చూడండి 10,000 మంది ఉన్నారు, 41 తెచ్చుకున్న 8,000 మంది ఉన్నారు. సో 36 దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు, 46 వరకు దగ్గర 5,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కడున్నారంటే 45 మార్కుల దగ్గర నుంచి 38 టు 45 ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ 45 పైన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకేనా, ఇదిగోండి 50 పైన చూసుకోండి, ఇదంతా ఈ మొత్తం లెక్కేస్తే ఎంత వచ్చింది, ఇది 3,000, ఇది 1,400, అటు ఇటుగా 4,700 మంది అనమాట. సో ఎక్కువగా ఈ స్కోర్ దగ్గరే సెటిల్ అయ్యారు కాబట్టి కట్ ఆఫ్స్ కూడా ఎక్కువ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో లాస్ట్ టైం మనం చూసామనుకోండి, ఇదిగోండి లాస్ట్ టైం కట్ ఆఫ్స్లో యూఆర్ చూడండి, ఇక్కడ ఇలా చూసుకుంటూ వెళ్తే యూఆర్ ఓవరాల్గా చూసుకుంటూ వెళ్తే యూఆర్ అనేది బాగా తక్కువ ఎక్కడుంది, ఇదిగోండి 48 ఉంది ఇక్కడ యూఆర్ తిరువనంతపురంలో. ఓకేనా, ఇంకా యూఆర్ చూసుకుంటే సికింద్రాబాద్కి 56 ఉంది, అదే బెంగళూరు చూసుకుంటే 58 ఉంది, చెన్నై చూసుకుంటే 49 ఉంది. ఓకేనా, అంటే 50 దగ్గర సెటిల్ అయిందనమాట. ఇక ఏదో కొన్ని బోర్డులు బాగా హెవీగా ఇదిగోండి 72, 61, అవి 1-2 బోర్డులు ఉంటాయి, మనం వాటిని అంత కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎస్సీ చూడండి
నామినల్గా 45 వరకు ఉంది. ఓకేనా, కానీ 30 నుంచి కూడా స్టార్ట్ అయింది. అంటే 30 నుంచి 45 మీద ఉంది. 45 అనేది ఒకటే అనమాట, కానీ యావరేజ్ చూస్తే 40 దగ్గరే స్టార్ట్ అయ్యింది. 30 నుంచి 40, 42 ఇదిగోండి. ఇక ఎస్టీ చూడండి, ఎస్టీ అంతా కూడా ఎక్కడుంది, 27 కూడా ఉన్నాయి. ఓకేనా, హైయెస్ట్ అంతా అసలు 35 ఎక్కడా లేదాడ. ఓకేనా, ఓబీసీ చూడండి 50 ఉంది, ఇక్కడ 55 ఉంది. 2-3 బోర్డులే, మాల్డా బోర్డు, భువనేశ్వర్ బోర్డు. ఇక మన సికింద్రాబాద్ బోర్డు అయితే 43 నామినల్గానే ఉంది. ఇక అన్ని 40 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్, ఎక్కడ కూడా అంతేమీ లేదు. సో ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఎప్పుడు 18,000 పోస్టులు ఉన్నప్పుడు అనమాట, అంటే 2024లో లాస్ట్ టైం మనం రాసింది. ఇప్పుడు మనకున్న పోస్టులు ఎన్ని, 9,970. ఈ 9,970కి ఒకవేళ ఇప్పుడు మనకు వచ్చిన స్కోర్ ఉంది కదా, ఈ స్కోర్ నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్స్ మామూలుగా ఎంత ఉండొచ్చు సేఫ్గా అనుకుంటే ఇదిగోండి, యూఆర్కి 48+ అలా ఉండొచ్చు, ఓబీసీకి 45+, ఎస్సీకి 41+, ఎస్టీకి 36+, ఈడబ్ల్యూఎస్కి 40 నుంచి 43 మధ్య ఉండొచ్చు అనమాట. ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ 9,970 ఆ పోస్టులకి అనమాట. ఆఫ్టర్ నార్మలైజేషన్ మీ స్కోర్ ఇక్కడికి వస్తుందా, కాస్త ఒక 2 మార్కులు అటు ఇటుగా చూసుకోండి. ఇలా ఉంటే మీరు అయిపోతారు, అంటే క్వాలిఫై అయిపోతారు. ఏదో కొన్ని బోర్డులు అనమాట, కొన్ని బోర్డులో మాల్డా లాంటి బోర్డులో పెరిగిపోయింది అనమాట. ఓకేనా, అక్కడ ఎంతమంది పెట్టారన్న దాని మీద డిపెండ్ పెరిగిపోతుండిద్ది. కానీ ఓవరాల్గా యావరేజ్గా మాట్లాడుకుంటే ఇక్కడే ఉండిద్ది. సో అన్నీ కూడా ఇక్కడే సెటిల్ అవుతూ ఉంటాయి. సో మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. అదేవిధంగా మనకి మేలో మనకి రిజల్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చింది రిజల్ట్ కాదనమాట, ఆన్సర్ కీ మాత్రమే. సో మే ఇంకా ముందే, సో మే మిడ్లో మనకి ఇచ్చేయచ్చు. సో మోస్ట్లీ చాలామంది ఏమంటున్నారంటే మే లాస్ట్లో ఎగ్జామ్ ఉండిద్ది అంటున్నారు. మే లాస్ట్లో ఎగ్జామ్ ఉండిద్ది. లాస్ట్ టైం రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ అటు ఇటుగా ఒక 20 డేస్ గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అంతే, రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఒక 20 డేస్లో పెట్టేస్తాడు. ఓకేనా, అదేంటి సార్ 20 డేస్ అనమాకండి. CBT 1 జరిగిన కాడి నుంచి CBT 2 జరిగేదానికి చాలా గ్యాప్ ఉండిద్ది. మనం రాసింది ఎప్పుడు, ఫిబ్రవరి 17, అంటే అక్కడ 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు మార్చికి వచ్చాం, మార్చిలో 20 రోజులు, ఆల్రెడీ నెల అయిపోయింది. ఓకేనా, ఏప్రిల్ ఉండిద్ది. ఏప్రిల్ అనేది మనకు దొరికే నెల. ఎవడైనా చదివినా, ఎవడైనా ప్రాక్టీస్ చేసినా అందరికీ ఉండే నెల ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెలలోనే మీరు క్లాసులన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఏప్రిల్ నెలలోనే మీరు అన్నీ పూర్తి చేసేసుకోవాలి. దీనికి తోడు మీరు ట్రేడ్ కూడా చదవాలి. ఓకేనా, ఇప్పుడు చాలామంది పిల్లలు అయిద్దా లేదని డౌట్గా కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ట్రేడ్, బీఎస్సీ, అదేవిధంగా క్వాంట్ కూడా చాలా ఈజీగా ఉండదు. లాస్ట్ టైం క్వాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మీరు క్వాంట్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. మంచి క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ టైం క్వాంట్లో. CBT 1, CBT 2, ఇప్పుడు CBT 1లో అడిగిన క్వాంట్ చేసుకుంటే చాలు. రీజనింగ్ జోలికి మీరు వెళ్ళాల్సిన పని లేదు, మీరు పెట్టగలరు. క్వాంట్, బీఎస్సీ, ట్రేడ్, క్వాంట్, బీఎస్సీ, ట్రేడ్, ఈ మూడింటి మీద మీరు కసరత్తు చేయాలి. ట్రేడ్లో నువ్వు బాగా పెట్టగలవు, లాస్ట్ టైం క్వాలిఫై అయ్యావా, దీని మీద లైట్గా ఫోకస్ చేసి ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయి. ఎందుకంటే నువ్వు పార్ట్ ఏలో 70 మార్కులు తెచ్చుకున్నా దాంట్లో 70% అంటే 49 మార్కులే, అంటే 50 మార్కులు కూడా రావు నీకు. కాబట్టి నువ్వు ఎంత పార్ట్ ఏలో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటేనే నీకు అంత ప్లస్. ఆ పార్ట్ ఏలో స్కోరు క్వాంటు, రీజనింగ్ అది అందరూ పెడతారు, ఎటు వచ్చి బీఎస్సీఏ పెట్టాలి. అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మన దగ్గర మనం ప్రాక్టీస్ చేసాం. సో ఎక్కువ స్కోర్ వస్తేనే నువ్వు క్వాలిఫై అవుతావు, లేకపోతే అవ్వవు. సింపుల్, 70 దగ్గర తెచ్చుకున్న 49 వస్తున్నప్పుడు నువ్వు ఎంత స్కోర్ తెచ్చుకోవాలి. సో నువ్వు హెవీగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి మే లాస్ట్లో ఎగ్జామ్ జరిగిద్ది, లేదా మే మిడ్లోనే ఎగ్జామ్ జరిగిద్ది అని టార్గెట్ పెట్టుకొని నెలన్నర, సో 30 and 15 days, 45 days, ఇక్కడ 10 రోజులు, 55 రోజులు పెట్టుకో. 55 రోజులు ఈజ్ ఎనఫ్ అనమాట. మార్చి మధ్యలో ఏప్రిల్ ఉంది. ఈ ఏప్రిల్ను చాలా ఎఫిషియెంట్గా వాడుకోవాలి. ఏప్రిల్ని ఎలా వాడుకున్నావు అన్న దాని మీదే నీ CBT 2 స్కోర్ ఆధారపడి ఉండిద్ది. దిస్ ఈజ్ ద క్రైటీరియా. ఓకేనా, అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకో విషయం, చాలామంది PYQs ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది అర్థం కావట్లేదు. మన దగ్గర బీఎస్సీ క్లాసులన్నీ కూడా ఫ్రీగా చెప్పడం జరిగింది. ఫస్ట్ నువ్వు డ్రాయింగ్ క్లాసులు విను. డ్రాయింగ్ అనేది ఏంటంటే కాస్త హార్డ్గా ఉండిద్ది. హార్డ్గా ఉండే డ్రాయింగ్ను ఫినిష్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు బీఎస్సీ బేసిక్ సైన్స్, దీంట్లో నీకు కంప్యూటర్ ఉండిద్ది, దీంట్లో నీకు ఎన్విరాన్మెంట్ ఉండిద్ది, దీంట్లో నీకు సింపుల్ మిషన్స్ ఉండిద్ది. ఎంతవరకు కావాలో నేను అంతే చెప్పాను, అర్థమైందా. చాలా హెవీగా మాట్లాడుకోవడం ప్రయోజనం లేదు. ఎంత కావాలో అంతే మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎక్స్ట్రాగా మనకు కావాలి కదా,
వాటిని మనం పీవైక్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇవి నెక్స్ట్ విను. ఇదనమాట. ఇది విన్న తర్వాత ఇదిగోండి ఈ పీవైక్యూస్ ప్రాక్టీస్ వినాలి. ప్రాక్టీస్ మారథాన్ వినాలి. ఇది లాస్ట్ టైం చేయించిన ప్రాక్టీస్ మారథాన్. దీంట్లో చాలా ఇంపార్టెన్స్ పీవైక్యూస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు చాలా ప్రిపేర్ అవ్వాలి. ఈ తర్వాత మొన్న జరిగిన ఏఎల్పి CBT2 మొన్న జరిగింది కదా, అప్పుడు జరిగిన 4 షిఫ్ట్లో ఉన్న పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రేడ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో 7 వీడియోస్ వరకు ఉంటాయి. ఇవి మీరు వినాలి. ఇవి విన్న తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రాక్టీస్ చేపిస్తుంది ఇది అనమాట. ప్రజెంట్ ప్రాక్టీస్ చేపిస్తున్న సెట్ ఇవి. దీంట్లో కూడా నేను హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకొస్తున్నాను. ఓకేనా? ఎందుకు సార్ ఇంత చేయాలా? చెయ్యాలి ఇంతే. ఇంత చేయకపోతే పని అవ్వదు. అర్థమైందా? పార్ట్ ఏలో లాస్ట్ టైం పిల్లలు 75 మార్కులు తెచ్చుకున్న, 78 మార్కులు తెచ్చుకున్న, 80 మార్కులు తెచ్చుకున్న, 7/8 56 వస్తాయి. 56 + 21 ఎంత? 78 కట్ ఆఫ్. 78 దగ్గర ఉండాలి. అర్థమైందా? సో మీకు నార్మల్గానే పార్ట్ ఏలోనే మీకు 50 మార్కులు పైన రావాలి. 50 మార్కులు పైన రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు 70 పైన స్కోర్ చేయాలి. 70 పైన స్కోర్ చేయాలి అంటే బీఎస్సీలో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి అంటే ఇవన్నీ నువ్వు చదవాలి. ఇవన్నీ చదవకుండా సింపుల్గా 4 క్వశ్చన్లు నేర్చుకుని వెళ్ళిపోతే ఊరికనే మార్కులు రావు. ఊరికనే ఉద్యోగాలు కొడతామంటే అవన పని ఇది. అర్థమైందా? హెవీ కాంపిటీషన్. లాస్ట్ టైం 18,000 సగానికి సగం పడ్డారు, 9,970. ఆ లాస్ట్ టైం దగ్గర దాకా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు కసి మీద కూర్చొని ఉన్నారు లైన్ల దగ్గర. ఊదితే కొట్టేద్దాంరా బాబు అని. అలాంటి వాళ్ళతో నువ్వు పోటీ పడాలి. అది కాబట్టి ఇవన్నీ అక్కర్లేదు. సింపుల్గా 4 క్లాసులు, 4 టెస్ట్ బుక్లో రాసుకుంటానంటే టెక్స్ట్ బుక్లోనూ అవి ఉన్నట్టు ఏం అడగడు. అయ్యే వస్తాయి అని భ్రమపడుతున్నావేమో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అది నీకు మోడల్ కోసం ఇచ్చింది అంతే. ఆ క్వశ్చన్లు వస్తాయి అనుకో మాగా. రకరకాల ప్లాట్ఫామ్లో క్వశ్చన్లు అన్ని తీసుకొచ్చి చెబితేనే రాట్లా. అట్లాంటిది ఒక ప్లాట్ఫామ్లో మాకు టెస్టులు రాసేసి 80 కొట్టేస్తాను భ్రమలో ఉంటే ముందు భ్రమలో నుంచి బయటికి రా. భ్రమలో నుంచి బయటకు వచ్చి రియలైజేషన్ అర్థం చేసుకొని చక్కగా చదువు. లేకపోతే నీకు ఉద్యోగం రాదు. నువ్వు నెక్స్ట్ మళ్ళీ 11,000 CBT ఉంది, దాని గురించి ఆలోచన చేస్తావు. 9,000 CBT గురించి ఆలోచన చేయండి రా బాబు అంటే రాబోయే దాని గురించి ఆలోచన చేస్తున్నారు. చాలా తప్పండి. అర్థమైంది? ఇదంతా నేను అనుభవంతో చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్తగా నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. ఈ మధ్యలో క్లాసులు వింటున్నప్పుడు ఏంద్రా బాబు నీకు అనిపిస్తూ ఉండిద్ది. కానీ ఓపికగా అర్థం చేసుకొని ఈ నెలలో వాటిని నువ్వు దాటగలిగితే చక్కగా నీకు బీఎస్సీ మీద ఇలా పాత్రలో వస్తూ ఉన్నప్పుడు నీకు క్లారిటీ వచ్చేసింది. ఈ 2 వింటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. ఇక్కడికి వస్తే క్లారిటీ, ఇక్కడికి వస్తే ఫుల్ క్లారిటీ. అట్టకాయ మొత్తం తోలొలిచినట్టు అర్థమైపోయింది అనమాట. ఇది బీఎస్సీకి సంబంధించి. ఈ క్లాసులన్నీ మీకు ఫ్రీగా ఉంటాయి. పీడిఎఫ్స్ కావాలంటే @బేరియం కార్బన్ అనే ఛానల్కి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. చాలామంది పిల్లలు కామెంట్స్ చేస్తూ బిజినెస్ మొదలు పెట్టారు అన్నారు. పీడిఎఫ్లు ఎవరు ఫ్రీగా ఇవ్వరు. నేను క్లాసులు ఫ్రీగా చెప్పాను. పీడిఎఫ్లన్నీ మీకు కావాలంటే కంపల్సరీగా నన్ను అడగండి. ₹1 ఖర్చు పెట్టకుండా ఉద్యోగాలు కొడతామంటే అవన పని. బయట చాలా వర్క్ చేసి పీడిఎఫ్స్ అన్ని తయారు చేయాలి. ఎవరైతే కామెంట్ సెక్షన్లో తెలియకుండా మాట్లాడుతున్నారో, ₹1 ఖర్చు పెట్టకుండా ₹80,000 ఉద్యోగాలు కొడదాం అనుకుంటున్నారో వాళ్ళకి చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడండి కామెంట్ సెక్షన్లో. వాటిని నేను ఫైల్ కూడా చేస్తాను. తెలియకుండా మాట్లాడద్దు. బయట ఈ కోర్స్ ₹5,000. ఈ కోర్స్ ఫ్రీగా నేను చెప్పా. ఇక మీకు ప్రాక్టీస్ సెషన్లు ఇన్ని క్వశ్చన్లు కూడా చేయించరు. కాబట్టి మీరు ఎక్కడైనా చూసుకోండి. ₹5,000 ₹6,000 చదువుతున్నారు. అది కూడా లోపల సరిగ్గా లేదు. కామెంట్ సెక్షన్లో చాలామంది పిల్లలు నాకు పెట్టిన మెసేజ్లు, సార్ తీసుకుని అన్యాయం అయిపోయాం, నష్టపోయామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? సో పీడిఎఫ్స్కి నేను తక్కువ కాస్ట్లో అది కూడా పెడుతున్నాను. ఆ డబ్బులు కూడా పెట్టకపోతే దీనికి వాల్యూ ఉండదు, మీకు నెగ్లిజెన్సీ వచ్చింది. అది దృష్టిలో పెట్టుకుని పెట్టానే తప్ప బిజినెస్ అని కాదు. బిజినెస్ అని పెట్టాలనుకుంటే ఇవన్నీ యాప్ తీసుకుని పెట్టేస్తే నాకు 5 నిమిషాలు పని. ₹1000 పెట్టిన కోర్స్ కొంటారుగా. కాబట్టి తెలియకుండా కామెంట్ సెక్షన్లో నోరు జారి మాట్లాడితే మాత్రం ఆ కామెంట్స్ని నేను ఫైల్ చేస్తాను. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? చాలా ఓపికగా సహనంతో నేను ఓపికతో చెబుతున్నాను. చాలామంది పిల్లలు తెలుగులో ఉద్యోగం కొట్టాలి అన్న ఉద్దేశంతో నేను చెబుతున్నాను. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. నేను మీకు విలువనిచ్చి మాట్లాడుతున్నాను, మీరు కూడా అలాగే మాట్లాడండి. సబ్జెక్ట్ నేర్చుకుంటూ వెళ్దాం, ఉద్యోగాలు కొట్టుకుందాం. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోండి. సో ఓవరాల్గా ఇదన్నమాట విషయం. సో సేఫ్ స్కోర్ మీకు ఎంతో అర్థమైంది కాబట్టి ఇక ప్రత్యేకంగా నాకు సేఫ్ స్కోర్ కోసం అడగద్దు. అడిగినా నేను రెస్పాండ్ అవ్వను. నేను డౌట్కి రెస్పాండ్ అవుతాను తప్ప ఈ సేఫ్ స్కోర్లకి, ఈ కట్ ఆఫ్లకి నేను రెస్పాండ్ అవ్వను. ఓకేనా? అది దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. బీఎస్సీకి సంబంధించిన ప్రాక్టీస్ సెట్ 2 కూడా ఈరోజు వచ్చింది. డైలీ కంపల్సరీగా ఒక 15 క్వశ్చన్లైనా 20 క్వశ్చన్లైనా తీసుకుని వస్తాను. అవన్నీ చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. ఆ లెవెల్ నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను ఎవ్వడూ ఆపలేడు. ఓకేనా?
సో చక్కగా క్లాసెస్ ప్రిపేర్ అవ్వండి, నావిగేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఈసారి ఉద్యోగం మీది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.